చూస్తే నాకు అలాగే ఉంది. ఏంది అదలా ఉంది? నాకు ఏదోలా ఉంది. ఏం చేద్దాం? ఓ మంచి పాట పెట్టి ఎగరాలనిపిస్తుంది. ఎగరండి, ఎవరెత్తున్నారు? అయితే ఓకే. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపో ప్రాణము ఉన్న లొకేషన్ ఏంది, ఇంకా పాట ఏంది? సరే, పాట మారుస్తాను. క్లాసికల్ డాన్స్ చేస్తావా? ఇప్పుడు క్లాస్ ఏంది? అంత మాస్ మాస్ సాంగ్ పెట్టండి. లబక్ జబక్ గడుసు పెళ్ళాంగ్స్ టప్ప 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 రెడ్డి రబ్బ రబ్బ యమ దెబ్బ. I love you. I love you too. సత్య
అమ్మా సత్య, కాఫీ అడిగావు కదమ్మా, తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. పల్లి వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్టు లేదే. ఏంటి మేడం, అప్పుడే తెల్లారిపోయిందా? మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన కోసం, మనందరి ఆనందం కోసం, అమ్మ రావడం కోసం, ఈ అమ్మ మనసు మార్చడం కోసం. వల్లి, వల్లి, అమ్మ పిలుస్తుంది. కాఫీ తాగి రండమ్మా, స్నానం చేసి టిఫిన్ చేద్దురు గాని. ఏది జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. నేను ఇంత దూరం వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఛే! సరే, మనం ఈరోజు ఇంటికి వెళ్దామా? ఏంటి అలా ఉన్నావు? ఆనందపడాల్సిన సమయంలో బాధపడుతున్నావు ఎందుకు? ఏమైంది? గదేంలే, నేను మంచిగానే ఉన్నా. మరి పెదాల మీద చిరునవ్వేది మాయమైపోయింది? అది ఆ నవ్వు ఎప్పుడూ అలాగే ఉండాలి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా, బాగున్నావా? అమ్మా, అమ్మా,
శ్రీవల్లి ఇటీ. అయ్యో వద్దండి. ఏంటి బరువు నువ్వు ఎప్పటి నుంచో మోస్తున్నావు? అప్పుడప్పుడైనా నీ బరువు బాధ్యతలు నన్ను పంచుకోనివ్వు. నువ్వు ఇలా రా, కూర్చో. చూసావమ్మా, బావతో అది చీరలు ఆరేయిస్తుంది. దాని ఆనందానికి మన అరచేతులు అడ్డం పెట్టినప్పుడల్లా మన చేతులే కాలుతున్నాయి. దాని అదృష్టం అలా ఉంది. మరి అవకాశం రానివా, దాని ఆనందం ఆవిరి చేద్దాం. అమ్మా, వల్లి ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? మేం మంచిగానే ఉన్నాం, కానీ మనసే మంచిగా. ఏమైంది వల్లి? ఇంటికొచ్చి 2 వారాలైంది. మేడం కనీసం కన్నెత్తి కూడా చూస్తలేరు, పలకరించిన వలుకుతలేరు. ఆయన ప్రేమగా చూసుకుంటుంటే ఆనందపడాల్లో, మేడంకి దూరం అవుతున్నందుకు బాధపడాల్లో తెలుస్తలేదు. జీవితంలో అల్లుడి గారికి నువ్వు దగ్గర కాలేవేమోనని భయపడ్డాం. అలాంటిది అల్లుడి గారి మనసే మారి మీరిద్దరూ ఒకటయ్యారు. దేవకి గారికి మీ మీద ముందుగా ఆవిడికి నిజం చెప్పలేదు అన్న కోపం తప్ప నీ మీద ఏ ద్వేషమూ లేదు. అలాంటప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా ఆ కోపం తగ్గుతుంది. ఎప్పటికైనా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. కళ్ళ ముంగటుండి మాట మాట్లాడకుండా తిరుగుతుంటే మనసుకి మస్తు కష్టమైతుందమ్మా. దేని గురించి నువ్వు బాధపడే సమయం కాదిది వల్లి. నువ్వు బాధపడి అల్లుడు గారిని బాధ పెట్టుకో. ఆ అమ్మవారు నీకు తోడుంది. అంతా మంచి జరుగుతుంది వల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటాను. దొంగతనం చేసిన వాడు దొరికాడని ఆనందపడ్డం కాదు, అసలు ఆ దొంగతనం చేయించింది ఎవరనేది, దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాలరా. నా భార్యని మా అమ్మని ఇంతలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరనేది నాకు తెలియాలి. సరేనా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. ఏందండి? ఎక్కడున్నావు? ఏంది కళ్ళు మూసుకున్నారు? నేను దీన్నే ఉన్నాను. చెప్తాను, ఒకసారి ఇలా రా. ఏందండి, ఏం చేస్తుండ్రు? బయట నెలవంక చూశాను, అందుకే చందమామని చూద్దామని. నెలవంకని చూసిండ్రని నన్ను చూస్తుండ్రా? నెలవంకని చూశాక ఇష్టమైన వాళ్ళని చూస్తే మంచిదంటారు కదా. నా ఇష్టం నువ్వే కాబట్టి నిన్ను చూశాను. మీ గిస్వంటి అన్నీ ఎప్పటి నుంచో? మనసు మారినప్పుడు కొన్ని అలవాట్లు ఇష్టాలు కూడా మారుతాయి. ఏంటి శ్రీవల్లి, నా ఆనందం చూసి ఇంకా ఆనందపడతావు? అలాంటిది నీ మొహంలో నవ్వు మాయమైంది. ఏం లేదండి. అబద్ధం చెప్పుకో, ఏమైందో చెప్పు. ఎందుకనో కొంచెం తలనొప్పి కనిపిస్తుంది, అంతే. ఏంటి, మేడం గారికి నా దిష్టి తగిలిందా ఏంటి? మీరు నేను ఇద్దరం ఒకటైనప్పుడు మన కళ్ళ దృష్టి మనకిట్లా తగులుతుంది. కరెక్టే కదా.
మరి నొప్పి తగ్గేదెలా? టాబ్లెట్ వేసుకుంటే తిండ్రి. నో, ఇప్పటి వరకు నాలో చాలా మార్పులు చూసావు. కొత్త సామ్రాట్ని చూసావు, అలాగే ఇంకో కొత్త పర్సన్ని ఇప్పుడు చూస్తావు. అంటే నీ తలనొప్పి మాయం చేసే డాక్టర్ సామ్రాట్ని చూస్తావు. ఎట్లా? ఇలా. అంటే ఇప్పుడు మీరు నా తల కాయలు రాస్తారా? నాకు బాలేనప్పుడు నువ్వు దగ్గరుండి చూసుకుంటే నీ ప్రేమకి ఖరీదు కట్టానే గాని నేనెప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. ఇప్పుడైనా నన్ను ప్రేమగా చూసుకోనివ్వు. ఎలా ఉంది? నిజంగానే మంత్రం వేసినట్టు తగ్గిపోయింది. నీ మొహంలో ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆ నవ్వుకి నేనే ఎప్పుడూ కారణం కావాలి. మేడం,
అమ్మో